నన్ను ప్రశ్నించే వాళ్ళని, నన్ను అవమానించే వాళ్ళని నేను ఎప్పుడు క్షమించను. నన్నే ఛాలెంజ్ చేసిన దానివి నువ్వు. నేను నీకు సహాయం చేస్తానని ఎలా అనుకున్నావు? దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు కదా, ఆ దేవుడి దగ్గరికే పో. మా అమ్మని బతికించు దేవుడా అని ఆయన పాదాల మీద పడి ఏడువు. ఆయన కరుణిస్తే మీ అమ్మ బతుకుతుంది, లేదంటే చేస్తుంది. అప్పుడు కావాలంటే అడుగు, దహన సంస్కారాలకి ఎంతో కొంత పాడేస్తాను. పో ఇక్కడి నుంచి. అక్షిత, మీ అమ్మ నిజంగా డబ్బులు తీసుకొస్తుందా? చెప్పాను కదా, నేను మాట అంటే మాటే. అదిగో మమ్మీ వచ్చింది. ఏమండి, ఆపరేషన్ కి డబ్బులు ఇస్తానన్నారంట కదా, తీసుకొచ్చారా? మా బేబీ చెప్పింది కదా, తను చెప్పిన తర్వాత తేకుండా ఎలా ఉంటాను? ఇదిగో డబ్బులు 20 లక్షలు. ఈ డబ్బులు తీసుకెళ్లి కౌంటర్లో అలా కట్టేస్తే మీ అమ్మకి ఆపరేషన్ చేసేస్తారు. ఆవిడ బ్రతికిపోతుంది. అవునండి, మీరు చేస్తున్న ఈ సాయానికి మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియట్లేదు. నిజంగా నీకు కృతజ్ఞత చెప్పాలనుందా? అయితే నువ్వొక మాట ఇవ్వాలి. ఏంటది? గుండమ్మ ఆదీలు నీ కన్న తల్లిదండ్రులని నీకు తెలుసు కదా. చిన్నప్పుడే మీ అమ్మ దగ్గర నుంచి నిన్ను దూరం చేసింది నేనే. మీ అమ్మ నాన్నలు వాళ్లే అని నీకు తెలిసిన తర్వాత కూడా వాళ్లకి నిజం చెప్పకుండా జంగమయ్యని అడ్డుపెట్టి నిన్ను ఆపించింది కూడా నేనే. ఈ విషయం నీకు తెలుసు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన ఆ తల్లి బ్రతకాలంటే మా దగ్గరున్న ఈ డబ్బులు కావాలి. ఈ డబ్బులు మేము నీకు ఇవ్వాలి అంటే గుండమ్మ ఆదిలే నీ కన్న తల్లిదండ్రులన్న విషయం ఎప్పటికీ నువ్వు వాళ్ళతో చెప్పకూడదు. నువ్వలా మాటిస్తేనే మేమే డబ్బులిస్తాం. ఇక్కడ మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. లేదంటే నేను వెళ్ళిపోతాను, అది నీ ఇష్టం. లేదా నీ కన్న తల్లిని చేరుకోవడం కోసం ఆవిడ్ని చంపేసుకుంటావా? చెప్పు. మీకు మాట ఇస్తున్నాను, నా అంతటా నేనుగా మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ మా తాతయ్యకి కానీ ఎవ్వరికి నేనే వాళ్ళ కూతురు అనే విషయం ఎప్పటికీ చెప్పను.
ఇప్పుడు అవసరం కోసం ఇలా చెప్పి తర్వాత మాట తప్పితే ఆ తప్పదు బేబీ. ఎందుకంటే దానిలో ఉన్న రక్తం ఆ గుండమ్మది. ఆ రక్తానికి మాట తప్పే అలవాటే లేదు. తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళి నేను పెంచిన అమ్మని బ్రతికించుకో. ఇక లైఫ్లో అది నిజాన్ని బయట పెట్టలేదు. పద. ఏమండి, డబ్బులు తీసుకొచ్చాను. ఇదిగోండి 20 లక్షలు. ఏం చేయాలి ఇది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. డాక్టర్, డాక్టర్, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను.